Welcome to every exam channel, friends. Here is my first question. The first Indian to spend the highest time in space is. సో మొట్టమొదటి భారతీయుడు స్పేస్లో ఎక్కువ టైం గడిపిన అతను ఎవరు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ ఈ శుభాంశు శుక్లా. అయితే నిన్ననే వచ్చాడు కదండి రీసెంట్గా. నిన్ననే అక్కడ కాలిఫోర్నియా దగ్గర సముద్ర జలాల్లో స్పేస్ షిప్ డ్రాగన్ ఉమన్ ఒక దిగడం అనేది జరిగింది. సో ఆ సందర్భాన్ని పురస్కరించుకుంటే అతను టోటల్ స్పేస్లో ఎంత టైం గడిపాడంటే 20 days అండి. సో ఇక్కడ నేను రైట్ సైడ్లో ఇచ్చాను చూడండి, 20 days 2 hours and 59 minutes. సో ఇదండి. సో రాకేష్ శర్మ ఎంత గడిపాడంటే 7 days 21 hours and 40 minutes. సరే ఇంత డెప్త్గా అవసరం లేదు కానీ 7 to 8 days అని గుర్తుపెట్టుకోండి, ఇతను 20 days అని గుర్తుపెట్టుకోండి, శుభాంశు శుక్ల. సో ఇది రికార్డే కాబట్టి మళ్ళీ ఈ క్వశ్చన్ ఇచ్చారండి. అసలు శుభాంశు శుక్ల గురించి మనము ఎన్నో పాయింట్స్ డిస్కస్ చేసుకున్నామండి. నిన్న కూడా కొన్ని పాయింట్స్ డిస్కస్ చేశాను. రికార్డ్స్ బ్రేక్ చేస్తూ ఉన్నాడు. ఐఎస్ఎస్కి వెళ్ళిన ఫస్ట్ ఇండియన్ అంటే శుభాంశు శుక్ల. మరి రాకేష్ శర్మ కాదంటే కాదండి, ఎందుకంటే రాకేష్ శర్మ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళలేదు, స్పేస్కి వెళ్ళాడు. సో స్పేస్కి వెళ్ళిన మొట్టమొదటి భారతీయుడు అంటే మాత్రం రాకేష్ శర్మ. ఐఎస్ఎస్కి వెళ్ళిన మొట్టమొదటి భారతీయుడు అంటే శుభాంశు శుక్ల. స్పేస్లో ఎక్కువ టైం గడిపిన మొట్టమొదటి భారతీయుడు అంటే శుభాంశు శుక్ల. సో ఇట్లాంటివన్నీ గుర్తుపెట్టుకోండి. సో అందుకనే ఇచ్చాను. రోజెస్లో 20 days కదా. యాక్చువల్గా 18 days ఐఎస్ఎస్లో ఉన్నాడండి. 18 days ఐఎస్ఎస్లో ఉన్నాడు. బట్ 2 days జర్నీ అండి. సో 1 day రావడానికి 1 day పోవడానికి. సో అది కూడా స్పేస్లోనే కాబట్టి టోటల్ వచ్చేసి మనకు 20 days కింద చూపిస్తున్నారండి. 20 days, రైట్. సో అదనమాట విషయం. అయితే ఇప్పుడు ఇతను ఐఎస్ఎస్కి వెళ్ళినప్పుడు మన నరేంద్ర మోడీ గారు కూడా తనతో మాట్లాడడం జరిగిందండి. ఎలా అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడడం జరిగింది. అండ్ తిరుగు ప్రయాణానికి ముందు శుభాంశు శుక్ల ఏమన్నాడంటే, మన ఇండియా ఎలా కనిపిస్తుందంటే సారే జహాసే అచ్చా అని చెప్పాడండి. సారే జహాసే అచ్చా అంటే సారే అంటే అన్నిట్లోకి వెళ్ళా, జహాసే అంటే అన్ని భూముల్లోకి వెళ్ళా, అంటే అన్ని భూమి అంటే ఇక్కడ దేశం అనుకోండి, అన్ని మట్టిలోకి వెళ్ళా, అచ్చా అంటే అచ్చా అంటే మంచిది. సో నా ఇండియా అలా కనపడుతుంది అనే విధంగా చెప్పాడండి. సేమ్ వర్డ్స్ రాకేష్ శర్మ స్పేస్లో ఉన్నప్పుడు కూడా చెప్పాడండి. ఇండియా ఎలా కనిపిస్తుంది అంటే సేమ్ వర్డ్స్ రాకేష్ శర్మ కూడా ఫస్ట్ టైం చెప్పాడు. సో మనవాడు రిటర్న్ అయ్యేటప్పుడు ఈ వర్డ్స్ చెప్పాడు అనమాట. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ 41 years తర్వాత మళ్ళీ మా ఒక ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అంటే స్పేస్ పర్యటన చేయడం జరిగిందండి. సో రాకేష్ శర్మ తర్వాత 41 years తర్వాత మళ్ళీ శుభాంశు శుక్ల ఈ యొక్క స్పేస్ ప్రోగ్రామ్ చేయడం జరిగిందనమాట. ఈవెన్ రాకేష్ శర్మ ఫస్ట్ వెళ్ళినప్పుడు అసలు శుభాంశు శుక్ల పుట్టలేదండి. సో అది మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక ఇండియన్ స్పేస్లోకి వెళ్ళడం జరిగిందనమాట. సో ఇండియన్ ఆరిజిన్ ఉన్న వాళ్ళు వెళ్ళారండి. ఇప్పుడు సునీత విలియమ్స్ ఆమె ఇండియన్ ఆరిజిన్ ఉన్నటువంటి వ్యక్తి, భారత మూలాలు ఉన్న వ్యక్తి, కానీ భారతీయురాలు కాదు. సో ఆమె రికార్డులోకి రాదనమాట. ఇండియన్ అంటే మన ఇండియన్ సిటిజన్షిప్ ఉండి ఇస్రో ద్వారా పంపించబడ్డాడు కదండి శుభాంశు శుక్ల. సో అతనే వస్తుందన్నమాట. సో మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీకు కనుక నా వీడియోస్లో ఏమన్నా డౌట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ వర్డ్స్ అర్థం కాకపోయినా, తెలుగు వర్డ్స్ అర్థం కాకపోయినా, ఎందుకంటే కొందరు తెలుగు మీడియం వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇంగ్లీష్ వర్డ్స్ అర్థం కావు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలుగు వర్డ్స్ అర్థం కావు. ఏదైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే మట్టుకి మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నెక్స్ట్ క్వశ్చన్, ప్రెసిడెంట్స్ పవర్ టు ప్రొమల్గేట్ ఆర్డినెన్సెస్ ఈజ్ ఫౌండ్ ఇన్. సో ఏ ఆర్టికల్లో ఉంటుంది అని అడుగుతున్నాడు. ఏముంటుంది? ఆర్డినెన్స్ ఇచ్చేటువంటి పవర్, ఆర్డినెన్స్ని ఇష్యూ చేసేటువంటి పవరు రాష్ట్రపతికి ఏ ఆర్టికల్ ద్వారా సంక్రమించింది అని అడుగుతున్నాడు. సో ఆర్టికల్ 123. అసలు దానికంటే ముందు ఆర్డినెన్స్ అంటే ఏంటి తెలియాలి. ఆర్డినెన్స్ అంటే ఏంటంటే జనరల్గా ఏదైనా ఒక పాలసీ డిజైన్ చేసిన తర్వాత ఆ పాలసీని చట్టరూపం తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయాలి అంటే దానికి ఒక బిల్ పెడతారండి. బిల్ ఎక్కడ పెడతారు? ఐదర్ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ పెడతారు. బట్ 2 సభలలో ఆమోదింపబడి ఆ బిల్లు యాక్ట్గా మారుతుంది, చట్టం అవుతుంది. సో ఆమోదించబడిన తర్వాత రాష్ట్రపతి కన్సెంట్ తోటి రాష్ట్రపతి సైన్ చేసిన తర్వాత చట్టం అవుతుంది. అయితే ఈ 2 సమావేశాలు లేవనుకోండి,
ఏది లోక్సభ కానీ రాజ్యసభ కానీ సమావేశాలు జరగట్లేదు. ఎందుకంటే ఇయర్లీ 3 టైమ్స్ జరుగుతాయండి సమావేశాలు. ఎప్పుడెప్పుడు? ఒకటి బడ్జెటు, రైట్, తర్వాత శీతాకాల సమావేశాలు, వానాకాల సమావేశాలు, ఆ విధంగా 3 సార్లు జరుగుతాయి. సో అట్లాంటప్పుడు అసలు కొన్నిసార్లు ఏంటంటే జరగనటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇప్పుడు బడ్జెట్ అప్పుడు జరిగింది, రైట్, మళ్ళీ వానాకాల సమావేశాలు. సో మధ్యలో ఏదైనా ఎమర్జెన్సీలో ఒక చట్టం తీసుకురావాల్సి వస్తే సో అప్పుడు ఏం చేస్తారంటే రాష్ట్రపతి దాన్ని ఒక ఆర్డినెన్స్ రూపకంగా తీసుకొస్తారన్నమాట. ఆర్డినెన్స్ రూపకంగా తీసుకురావడం జరుగుతుంది. సో ఇదేంటంటే ఇది నార్మల్ చట్టంకి ఎలాగైతే పవర్ ఉంటుందో ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది ఇది, రైట్. కాకపోతే మళ్ళీ సమావేశాలు స్టార్ట్ అవుతాయి కదా, పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అయిన తర్వాత 6 వారాల లోపల ఈ ఏదైతే ఆర్డినెన్స్ ద్వారా ఇంప్లిమెంట్ చేసినటువంటి చట్టం ఉందో అది బిల్ పాస్ కావాలన్నమాట. సో అలా అయితేనే దానికి వ్యాలిడిటీ ఉంటుంది. ఆ 6 వారాల లోపల కనుక ఆ ఆర్డినెన్స్ పాస్ అవ్వకపోతే ఆ చట్టం ఇంకా చెల్లదన్నమాట. సో అమలులో ఉండదు. అర్థమైందని? సో ఈ యొక్క యాక్చువల్గా పార్లమెంట్ సమావేశాలు కానీ అసెంబ్లీ సమావేశాలు కానీ ఇయర్కి ఖచ్చితంగా మినిమం 2 టైమ్స్ జరపాలి అనేటువంటిది రాజ్యాంగంలో ఉందండి, రైట్. 2 టైమ్స్, ఇయర్కి 2 టైమ్స్. సో మన వాళ్ళు జనరల్గా 3 టైమ్స్ చేస్తారు. బడ్జెట్ ఒకటి, వానాకాలం, శీతాకాలం. ఎందుకంటే సో 3 టైమ్స్ అంటే ఖచ్చితంగా 6 మంత్స్ లోపల 12 ఇయర్స్ లోపల 3 అయిపోతాయి కాబట్టి 6 మంత్స్ గ్యాప్ అనేది గ్యాప్ కంటే తక్కువనే ఉంటుంది ప్రతి ఒక్క సమావేశానికి. సో మనకు బడ్జెట్ అప్పుడు సమావేశాలు జరపాలి, లేదా శీతాకాలంలో జరపాలి, వానాకాలంలో జరపాలి అని చెప్పేసి రాజ్యాంగంలో లేదండి. రాజ్యాంగంలో ఏముంది? 6 నెలలకు మించకుండా సమావేశాలు జరపాలని మాత్రమే ఉందండి. వీళ్ళు ఆనవాయితీగా ఈ బడ్జెట్ సమావేశాలు వానాకాలం, శీతాకాలం అని చెప్పేసి మన యొక్క పార్లమెంటు ఈ యొక్క సమావేశాలు జరిపిస్తూ వస్తుంది. ఇదే ఆనవాయితీగా కొనసాగుతుంది అనమాట. సో 6 నెలలకు మించకుండా అని అన్నప్పుడు సో ఒక మ్యాక్సిమం పీరియడ్ ఒక సమావేశానికి మరొక సమావేశానికి మ్యాక్సిమం పీరియడ్ ఎంత ఉంటుందండి? 6 నెలలు ఉంటుంది. ఆ లోపే వచ్చేస్తాయి. ఒకవేళ ఉన్నా కూడా 6 నెలలు ఉంటుంది. సో ఒకవేళ సమావేశాలు స్టార్ట్ అయింది 6 నెలల తర్వాత, ఎగ్జాక్ట్ 6 నెలలకే స్టార్ట్ అయింది అనుకోండి, ఇంకా మళ్ళీ 6 వారాల వరకు కూడా ఆ యొక్క ఆర్డినెన్స్ చట్టంగానే ఉంటుందండి. 6 వారాల వరకు కూడా, రైట్. సో 6 వారాల్లో ఆ బిల్లు కనుక పాస్ కాకపోతే అది ఇక చట్టం చెల్లుబాటు అవ్వదు. సో ఒక ఆర్డినెన్స్కి మ్యాక్సిమం చెల్లుబాటు అయ్యే పరిధి టైం ఎన్ని రోజులు అది కాలపరిమితి ఉంటుంది అని అంటే 6 నెలల 6 వారాలండి. అంటే 6 నెలల 6 వారాల వరకు కూడా దాని లైఫ్ టైం అనేది ఉంటుంది. 6 నెలల 6 వారాల కంటే ఎక్కువ ఉండదండి. ఎందుకంటే ఖచ్చితంగా సమావేశాలు జరగాలి. సమావేశాలు 6 నెలల లోపే జరగాలి. జరిగింది అంటే వితిన్ 6 వీక్స్లో ఆ యొక్క ఆర్డినెన్స్ అనేది బిల్లు రూపం దాల్చాలి. సో ఈ క్వశ్చన్ కూడా గుర్తుపెట్టుకోండి, 6 నెలల 6 వారాలని. ఎందుకంటే ఈ క్వశ్చన్ ఇస్తాడు, ఒక ఆర్డినెన్స్ యొక్క మ్యాక్సిమం టైం పీరియడ్ ఎంత అంటాడు అని మీకు ఆప్షన్స్లో ఏమి ఇస్తాడు తెలుసా? 6 వీక్స్ అని ఇస్తాడు. 6 మంత్స్ అని ఇస్తాడు. అండ్ 6 months 2 weeks అని ఇస్తాడు. 6 months 6 weeks అని ఇస్తాడు. సో అప్పుడు మీరు ఏది సెలెక్ట్ చేసుకోవాలి? 6 months 6 weeks. సో ఇది గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇంకా ఆర్డినెన్స్ గురించి చూస్తే కనుక, ఇప్పుడు అసలు ఆర్డినెన్స్ టాపిక్ నేను ఈ క్వశ్చన్ ఎందుకు పెట్టానంటే, తెలంగాణలో ఇప్పుడు ఆర్డినెన్స్ వచ్చింది కదండి. ఏంటి చెప్పండి? తెలంగాణ ఆర్డినెన్స్ ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి కదా, స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్స్ 42% ఇస్తున్నాం, అంటే అమలు చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి జిష్ణుదేవ్ వర్మ గారు ఒక ఆర్డినెన్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట ఇప్పుడు ప్రజెంట్. ఎందుకు? సమావేశాలు లేవు కాబట్టి. ఆల్రెడీ సమావేశాలు ఉన్న టైంలో మార్చిలో జరిగాయి కదండి సమావేశాలు. జరిగిన తర్వాత ఏం చేశారు? అర్జెంట్ సైన్ డే చేశారు. సో అర్జెంట్ సైన్ డే చేశారు కాబట్టి అర్జెంట్ సైన్ డే చేస్తే మళ్ళీ ప్రెసిడెంట్ నోటిఫికేషన్ అవసరం లేకుండా ప్రిసైడింగ్ ఆఫీసరే మళ్ళీ సమావేశాలు స్టార్ట్ చేయొచ్చు. సో దాని అర్థం ఏంటి? హోల్డ్లో ఉన్నాయన్నమాట ఇవి అసెంబ్లీ సమావేశాలు. సో అందుకని ఏం చేశాడు? ప్రోరోగ్ చేశాడు మన యొక్క గవర్నర్ మొన్న రీసెంట్గా. ప్రోరోగ్ చేసినప్పుడు ఏంటంటే ఇంకా నిరవధికంగా వాయిదా పడ్డట్టే అవి.
పెండింగ్ నోటిఫికేషన్స్ ఏమున్నా కూడా ల్యాప్స్ అయిపోతాయి. సో ప్రోరోగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆర్డినెన్స్ ఇష్యూ చేయొచ్చు. సో ఆ విధంగా ఆర్డినెన్స్ కోసం అనేది స్థానిక ఎన్నికల కోసం అనేది మన తెలంగాణ ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. రైట్. అయితే ఇక్కడ కన్ఫ్యూజ్ కావచ్చు. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చెప్పాను. అర్జెంట్ సైన్డ్ అయి ప్రోరోగ్ ఈ 3 అంటే ఏంటి అని ఒకసారి తెలుసుకోండి. ఇప్పుడు సమావేశాలు ఉంటాయి కదా, ఈవెన్ అసెంబ్లీలో సమావేశాలు కావచ్చు, పార్లమెంట్లో లోక్సభ సమావేశాలు కావచ్చు. సో అర్జెంట్ అంటే ఏంటంటే జస్ట్ వాయిదా వేయడం అంటే అయిపోయింది అని. ఈ సెషన్ అది ఈ పూట అయిపోయింది అనుకోవచ్చు, ఈ రోజుకి అయిపోయింది అనుకోవచ్చు అర్జెంట్ అంటే. రైట్. సో ఇప్పుడు ఫస్ట్ పోస్ట్ లంచ్ సెషన్ అయిపోయింది అనుకోండి, ప్రీ లంచ్ అయిపోయినాక పోస్ట్ లంచ్ స్టార్ట్ అయ్యే ముందు ప్రీ లంచ్ ముందు సెషన్ అయిపోతుంది కదా, అప్పుడు అర్జెంట్ అంటారు. సో మళ్ళీ మధ్యాహ్నం ఉంటుంది అని, లేకుంటే రేపు పొద్దున ఉంటుంది, అది అర్జెంట్. సో ఇంకొకటి ఏంటంటే అర్జెంట్ సైన్డ్ అయి. ఇదేంటంటే ఇది కూడా పోస్ట్ పోనే, కాకపోతే నెక్స్ట్ సెషన్ అనేది ఎప్పుడు జరుగుతుందో చెప్పరనమాట. అంటే ఇవాళ జరగచ్చు, జరగకపోవచ్చు, రేపు జరగచ్చు, జరగకపోవచ్చు. సో మళ్ళీ ఎప్పుడు జరుగుతుంది అనేది మళ్ళీ ఒక సపరేట్ ఒక ఇంటర్మిషన్ ఇస్తారనమాట. దాన్ని అర్జెంట్ సైన్డ్ అంటారు. సో కానీ దీంట్లో ఏంటంటే ఈవెన్ అర్జెంట్ లాగానే అర్జెంట్ సైన్డ్ లో కూడా ఏమున్నా పెండింగ్ అన్నీ కూడా మళ్ళీ సమావేశాలు స్టార్ట్ కాగానే అవి యాజ్ టీజ్గా కంటిన్యూ అవుతాయండి. పెండింగ్ ఉన్నాయన్నీ కూడా కంటిన్యూ అవుతాయి. ఇంకా నెక్స్ట్ మిగిలింది ఏంటి, ప్రోరోగ్. సో ప్రోరోగ్ చేయడం అంటే ఏంటంటే ఇంకా నిరవధికంగా వాయిదా వేయడం ఒకటి, అండ్ మళ్ళీ గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ నోటిఫై చేస్తేనే అసెంబ్లీ సమావేశాలు కానీ పార్లమెంట్ సమావేశాలు కానీ స్టార్ట్ అవ్వాలి. సో ముందున్న 2 అర్జెంట్ సైన్డ్ అయ్యే దగ్గర రాష్ట్రపతి యొక్క నోటిఫికేషన్ అవసరం లేదని ప్రిసైడింగ్ ఆఫీసర్ చేస్తాడనమాట అది. సో ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్ చేసేస్తాడు. రైట్. అదనమాట. కానీ అక్కడ మాత్రం ఇది ప్రోరోగ్ చేస్తే మాత్రం మళ్ళీ రాష్ట్రపతి నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అసెంబ్లీ సమావేశాలు అసలు జరగవన్నమాట మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చే వరకు. సో ఈ 3 పాయింట్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. సో నా వీడియోస్ కనుక మీరు డైలీ ఫాలో చేసి ఉంటే మట్టుకి ఇది ఈజీగా చెప్పేస్తారండి. దాదాపు న్యూ అపాయింట్మెంట్స్ ఏమున్నా ఇంపార్టెంట్ ఇవన్నీ నేను మ్యాక్సిమం కవర్ చేస్తున్నానండి. సో జ్ఞానేష్ కుమార్ గారు మనకు ఈ యొక్క చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నారు ప్రజెంట్. ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు ఇచ్చానంటే ఇప్పుడు బీహార్లో ఏం జరుగుతుందండి? బీహార్లో ఐడియా ఉందా? ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? ప్రజెంట్ ఒక సర్వే చేస్తుంది, సమగ్ర సర్వే, ఎన్నికల ఐడెంటిటీ కార్డుల సమగ్ర సర్వే అని చెప్తుంది. అందులో చాలామంది విదేశీయులు ఇక్కడ వచ్చి కొన్ని ఐడి కార్డ్స్ సంపాదించేసుకొని నకిలీ ఓటర్ ఐడీలు కలిగి ఉన్నారు అని చెప్పేసి కూడా ఈ అక్కడున్న ఎలక్షన్ కమిషన్ చెప్పడం అనేది జరుగుతుంది సర్వేలో భాగంగా. అండ్ ఈ సమగ్ర సర్వేని అన్ని రాష్ట్రాలకి కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలి అని కూడా ఎలక్షన్ కమిషన్ భావిస్తూ ఉందన్నమాట. రైట్. అండ్ ఎలక్షన్ కమిషన్లో 3 ఉంటారండి. 2+1 అనమాట. 1+2 అని కూడా అనుకోవచ్చు. ఎవరు ఆ 3 అంటే, ఒకరు చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతను జ్ఞానేష్ కుమార్, 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. మరి వాళ్ళ పేర్లు కూడా చూద్దాం. ఒక అతనేమో దీంట్లో వైట్ బోర్డ్లో రాస్తుంది, మీకు కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా ఉంటుంది. రైట్. సుఖ్బీర్ సింగ్ సంధు ఇతను ఒకరు. ఇంకొక కమిషనర్ ఎవరు అంటే వివేక్ జోషి. సో ఇతను సెకండ్. రైట్. సో 2 పేర్లు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన PMAYG ఈజ్ అడ్మినిస్ట్రేడ్ అండర్. సో ఇక్కడ జీ అంటే ఏంటండి? గ్రామీణ. మరి యు అంటే ఏంటండి? అర్బన్. రైట్. సో జీ అంటే గ్రామీణ. అదేవిధంగా ఇంకొక స్కీమ్ ఉంటుంది PMAYU. సో ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఈ సెగ్రిగేషన్ ఏం లేదండి, జస్ట్ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అనేవాళ్ళు. ఇప్పుడేమో ఈ 2 సెగ్రిగేషన్స్ వచ్చాయన్నమాట. సో ఈ PMAYG అనేది ఏ మినిస్ట్రీ కింద ఉంటుంది అని అడుగుతున్నారండి. ఆవాస్ యోజన అంటే తెలుసు కానీ గృహాల కోసం అనమాట. సో ఇన్ని టార్గెట్ పెట్టుకున్నారు వాళ్ళు, అండ్ దాంట్లో భాగంగానే ఈ యొక్క స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ PMAYG అనేటువంటిది ఏ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్.
సో ఈ క్వశ్చన్ 90% మెంబర్స్ రాంగ్ చేసే అవకాశం ఉందండి. నేను అంటే అవకాశం అంటున్నాను, అందరు చేస్తారని కాదు. ఎందుకంటే జనరల్గా పిఎంఏవై అనేది ఇది ఆవాస్ యోజన కదండి. అంటే ఏంటి, ఇల్లు నిర్మించే ఇచ్చేది కదా. సో ఇల్లు నిర్మించి ఇచ్చేది జనరల్గా ఏ డిపార్ట్మెంట్ అండి? మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ఇది జనరల్గా హౌసింగ్ గురించి చూసుకునేది ఇది. కాకపోతే ఇక్కడ పిఎంఏవైని రెండు భాగాలుగా సెగ్రిగేట్ చేశారని చెప్పా కదా. పిఎంఏవై యూ ఒకటి, పిఎంఏవై జీ ఒకటి. సో ఈ పిఎంఏవై యూని అడ్మినిస్టర్ చేసేది మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, అండ్ పిఎంఏవై గ్రామీణ అడ్మినిస్టర్ చేసేది మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. సో ఇక్కడ వెరీ కాషియస్గా ఉండండి, కేర్ఫుల్గా ఉండండి. నేను అందుకే ఈ క్వశ్చన్ ఇచ్చాను. రేపు మీకు ఎగ్జామ్లో పిఎంఏవై జీ అనగానే మనం ఆటోమేటిక్గా ఎంఓహెచ్ఈఓ అని అనుకుంటాం. ఎందుకంటే ఇంతవరకు అంటే జనరల్గా ఇదే కాబట్టి హౌసింగ్ అనే అనుకుంటాం కదండి. హౌసింగ్ అన్నప్పుడు ఇదే వస్తుంది కదా అని దానికి సింక్ అవుతుందని పెట్టేస్తాము. కాకపోతే ఇది గ్రామీణ అభివృద్ధిలో భాగంగా వాళ్ళు ఇల్లు కట్టిస్తున్నారు, ఈవెన్ దాని గురించి అని చెప్పేసి వాళ్ళకు కేటాయింపులు కూడా ఉంటాయి. సో పిఎంఏవై జీ అనేది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. అయితే ఇక్కడ ఈ యొక్క స్కీమ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 25th June 2015 అండి. 25th June 2015 గుర్తుపెట్టుకోండి. జూన్ అది, ఎందుకంటే అడుగుతారు కొన్ని మనకి ఏబిసిడీలు ఇస్తారు కదా, అక్కడ అడుగుతారు అనమాట. సో మ్యాక్సిమము దీని కింద ఇదివరకు 2.67 lakhs సబ్సిడీ ఇచ్చారండి. ఫస్ట్ 2 లక్షలు ఇచ్చారు, తర్వాత 2.30 ఇచ్చారు, తర్వాత 2.67 ఇచ్చారు. అంటే అందులో మళ్ళీ కేటగిరిటికల్గా ఉంటాయండి. ఈ లో ఇన్కమ్ గ్రూప్స్, హై ఇన్కమ్ గ్రూప్స్, మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్, ఈడబ్ల్యూఎస్, వెనుకబడిన వర్గాలు, డిసడ్వాంటేజ్డ్ గ్రూప్, ఇట్లా చాలా కేటగిరీస్ ఉంటాయి. సో నేను మ్యాక్సిమం చెప్తున్నాను. సో మ్యాక్సిమం ఇంతవరకు వచ్చిందండి. ఇది వరకు రైట్ 2.30 వచ్చింది, 2 lakhs వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ మాత్రం 1.80 lakhs వరకే వస్తుంది అని చెప్తున్నారు. సో ప్రజెంట్ 1.80 lakhs వరకు వస్తుంది. అయితే ఈ దీంట్లో అండ్ కేంద్రంలో అయితే 1.50 lakhs మినిమం అనమాట స్టార్టింగ్, అండ్ గ్రామాల్లో అయితే 72,000 ఇప్పుడు ఉన్నటువంటి రూల్స్. గ్రామాల్లో అంటే ఏంటి? పిఎంఏవై జీ. పట్టణాల్లో అంటే ఏంటి? పిఎంఏవై యూ. సో ఈ యొక్క పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. అయితే ఈ స్కీమ్ ఏంటంటే జనరల్గా క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ అని ఉంటుందండి. క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ దీంతో ఇస్తుందన్నమాట. అంటే ఏంటి? ఈ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఉంటుంది కదండి, ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అంటారు కదా. సో ఆ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్లో భాగంగా దీన్ని ఏం చేస్తారంటే లోన్ తీసుకుంటాం కదా, హౌసింగ్ లోన్ తీసుకుంటాం కదా. హౌసింగ్ లోన్ తీసుకున్నప్పుడు ఒక 2-3 ఇన్స్టాల్మెంట్లలో మనకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ను మనకు గవర్నమెంట్ అనేది బ్యాంకులకు చెల్లిస్తూ ఉంటుందన్నమాట. సో అది క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ అంటే దాని అర్థం అదనమాట. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకుందాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు లాంచ్ ఆధార్ బేస్డ్ ఫేస్ అథెంటికేషన్ పీడిఎస్ రేషన్ డెలివరీ. పీడిఎస్ అంటే ఏంటండి? పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, రైట్. సో ఏ స్టేట్ మొట్టమొదట ఒక రాష్ట్రం అనేది రేషన్ డెలివరీ కోసం ఇప్పుడు ఉంది కానీ రేషన్ సరుకులు ఉంటాయి కదా, రేషన్ కోసం ఆధార్ బేస్డ్ ఫేస్ అథెంటికేషన్ అంటే ఆధార్లో ఆల్రెడీ మన ఫేస్, ఐరిస్ ఇవన్నీ తీసుకుంటారు కదండి. సో ఫేస్ చూసి ఆ ఫేస్కి మ్యాచ్ అయ్యే డేటాతోటి మ్యాచ్ అవుతుందా అని చెక్ చేసి ఆ పర్సన్కి ఈ రేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు జనరల్గా ఇప్పటివరకు ఎలా ఉండిందండి? ఇప్పుడు ఇది నడుస్తుంది, ఇది బయోమెట్రిక్ ఉంది, ఓటీపీ బేస్డ్ ఉంది, రైట్, బయోమెట్రిక్ కూడా ఉంది. అయితే కొన్ని సమస్యలు ఏమొస్తున్నాయంటే అండి, బయోమెట్రిక్లో ఒక్కొక్కసారి ఫింగర్ ప్రింట్స్ సరిగా రీడ్ అవ్వకపోవడం, అండ్ సర్వర్ ఇష్యూస్ వల్ల ఓటీపీస్ చేరకపోవడం, ఓటీపీ డెలివరీ ఫెయిల్యూర్స్ అవ్వడం. ఈ 2 ఇష్యూస్ని కౌంటర్ చేయడానికి హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు ఆధార్ బేస్డ్ ఫేస్ అథెంటికేషన్ని ఇచ్చారండి. జనరల్గా ఇక్కడ ఏమవుతుందంటే చలి దేశాలలో మనకు ఈ ఫింగర్ ప్రింట్స్ అనేటువంటి కొంచెం ఇబ్బంది అండి చలిలో. ఎందుకంటే ఫింగర్ ప్రింట్స్ ఎప్పుడు పనిచేస్తాయి? మన స్క్రీన్కి మన వేలు పెట్టినప్పుడు ఆ దగ్గర కొంచెం వామ్నెస్ అనేది ఉండాలి, ఉన్నప్పుడే ఇవి రీడ్ అవుతాయి. ఈ హిమాచల్ ప్రదేశ్ ఇలాంటి హిమాలయ రాష్ట్రాలలో ఏమవుతుందంటే చలికాలంలో అస్సలు అవి డిటెక్ట్ అవ్వవు. శానిటైజర్ పెట్టడం మరి రకరకాలు చేస్తే కానీ అసలు డిటెక్ట్ అవ్వవు. అసలు ఈవెన్ ఫోన్స్ కూడా ఓపెన్ కావండి. మన ఫోన్స్ ఉంటాయి కదా, మనం సెన్సార్కి ఫింగర్ ప్రింట్ పెట్టుకుంటాం కదా, అది కూడా డిటెక్ట్ చేయదు మనకు.
అప్పుడు మనం మళ్ళీ రిజిస్టర్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతా ఉంటాయి. సో ఆ ప్రాబ్లం కూడా ఉంటుంది. సో ఇదనమాట మనకు రాష్ట్రం ఏది హిమాచల్ ప్రదేశ్, రైట్. అయితే హిమాచల్ ప్రదేశ్ గురించి వచ్చింది కాబట్టి ఒక పాయింట్ చెప్తానండి. ఇక్కడ సీఎం, హిమాచల్ ప్రదేశ్ సీఎం ఎవరండి? సుఖ్వీందర్ సింగ్ సుక్కు, హిమాచల్ ప్రదేశ్ యొక్క సీఎం. సుఖ్వీందర్ సింగ్ సుక్కు. అండ్ గవర్నర్, హిమాచల్ ప్రదేశ్ యొక్క గవర్నర్ కూడా గుర్తుపెట్టుకోండి. అంటే రీసెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇప్పుడు ఏవైతే స్టేట్స్ రిపీటెడ్గా వస్తూ ఉంటాయో సో వాటిని ఏంటంటే ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. సో అందుకని నేను అంటే ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతినిధుల గురించి అడిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ సో అందుకని నేను స్ట్రెస్ చేస్తాను. అంటే స్పెసిఫిక్గా మనం ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ యొక్క గవర్నర్, సీఎం అన్నీ ఒక దగ్గర రాసుకొని కూడా చదువుకోవచ్చు. సో దానికంటే ఇలా మనకు కంటెక్స్ట్ వచ్చినప్పుడు రాసుకున్నాం అనుకోండి, ఈజీగా గుర్తుండే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. అందుకని నేను ఇలా కూడా మీకు రివిజన్ కైండ్ ఆఫ్లా ఉంటుంది. అదేవిధంగా నోట్స్ కూడా రాసుకొని డిఫరెంట్ బిట్స్ కవర్ అయిపోయేలాగా ఉంటుందని చెప్పేసి నేను ఇక్కడ మీకు ఎక్స్ట్రా పాయింట్స్ లాగా ఇస్తున్నాను. సో హిమాచల్ ప్రదేశ్ సీఎం ఎవరని? సుఖ్వీందర్ సింగ్ సుక్కు. అండ్ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ ఎవరంటే శివ్ ప్రతాప్ శుక్లా. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మన దగ్గర ఎవరండి తెలంగాణలో అంటే నేను అడిగేది ఇదండి. సరే సీఎం గవర్నర్ పక్కన పెట్టేసేయండి, అయిపోయింది కదా. ఇప్పుడు పీడిఎస్ గురించి వచ్చింది కాబట్టి పీడిఎస్ మినిస్టర్ ఉంటారు కదండి, ఎవరు? ఫుడ్ అండ్ సివిల్ సప్లైసెస్ ఉంటుంది కదా. సో ఆ మినిస్టరు ఈవెన్ ఇప్పుడు ఫస్ట్ సెంట్రల్లో ఎవరు ఉన్నారని చూసుకుందామండి. సెంట్రల్లో పీడిఎస్ మినిస్టరు ప్రహ్లాద్ జోషి ఉన్నారండి. ప్రహ్లాద్ జోషి గారు ఉన్నారు. అండ్ ఇతని దగ్గర ఇంకొక మినిస్ట్రీ కూడా ఉందండి, ఇంకో పోర్ట్ఫోలియో కూడా ఉంది. అదేంటంటే MNRE, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీస్. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీస్. సో ఇది కూడా ప్రహ్లాద్ జోషి దగ్గర ఉన్న పోర్ట్ఫోలియో అండి, రైట్. అండ్ ఈ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్లో మన స్టేట్లో తెలంగాణలో ఎవరు ఉన్నారండి? తెలంగాణలో మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర ఇంకో పోర్ట్ఫోలియో కూడా ఉందండి. అదేంటి? నీటిపారుదల శాఖ. ఇప్పుడు బనకచెర్ల అది అన్ని డిస్కషన్ జరుగుతున్నాయి కదా. ఈవెన్ మొన్న టన్నెల్ కొలాప్స్ అయినప్పుడు కూడా వాటిలో ఉన్నారు కదండి. సో ఇదన్నమాట ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది నేను ఇంతకుముందు ఈ లాస్ట్ వీడియోలో కామెంట్ చేయమని చెప్పి అడిగిన వ్యూవర్స్ క్వశ్చన్ అండి. ఈ వ్యూవర్స్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద ఆన్సర్, రైట్? మీరు కామెంట్ చేసినట్టయితే చూడండి ఎవరైతే కామెంట్ చేశారో. అయితే ఇక్కడ ఏంటంటే ద అమెరికా పార్టీ ఈజ్ ప్రపోజ్డ్ పొలిటికల్ పార్టీ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ అనౌన్స్డ్ బై. సో ఒక కొత్త పార్టీని అనౌన్స్ చేశారు ఇలాన్ మస్క్ గారు. ఈవెన్ స్పేస్ ఎక్స్ కంపెనీ, టెస్లా, ట్విట్టర్, ఎక్స్ ఇవన్నీ కూడా అతనివే కదండి. సో అతని దగ్గర సంపద పరంగా బాగానే ఉంది. కాకపోతే ఇతను ఏంటంటే అక్కడ పుట్టలేదు, అమెరికాలో పుట్టలేదు కాబట్టి ఇతను అధ్యక్షుడయ్యే ఛాన్స్ లేదు. కానీ మ్యాక్సిమం సెనేట్ గవర్నర్ దాకా వెళ్ళే అవకాశం ఉంది. బట్ మిగతా ప్రతినిధులందరినీ కనుక డెమోక్రటిక్ పార్టీ కానీ రిపబ్లికన్ పార్టీకి కానీ అంటే కాంపిటీషన్గా వేరే పార్టీ పెడితే, ఈ అమెరికా పార్టీ కనుక పెడితే ఓట్లు చీలిపోయి మళ్ళీ వాళ్ళే గెలవడానికి అవకాశం ఉంటుంది. బట్ ఒకవేళ ఎక్కువ మెజారిటీ వచ్చిందంటే ఇతను కూడా గెలిచే అవకాశం ఉంది. బట్ అంటే కాకపోతే OBB అని ఉంది కదండి, వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్. ట్రంప్ గారు మొన్న రీసెంట్గా ఈ బిల్ను పాస్ చేసుకోవడం జరిగింది. దీంట్లో చాలా కేటాయింపులు ఉన్నాయి. మేజర్గా వలసవాదులకు వ్యతిరేకంగా ఉంది అని చెప్పేసి విమర్శలు వచ్చాయి. హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ 1 కోటి మంది దాకా కట్ అయిపోతాయి. వీసా అంటే వర్క్ పర్మిట్ ఉంటేనే, వర్క్ వారానికి 20 గంటలు వర్క్ చేస్తేనే, లేకుంటే 80 గంటలు చేస్తేనని ఇలా చాలా కండిషన్స్ పెట్టారండి. అండ్ ఫుడ్ కూపన్స్ అనేవి కూడా ఉంటాయండి అక్కడ. అవి వాటిలో కూడా కోతలు అనేటువంటివి పెట్టడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ ఆ టైంలో అనౌన్స్ చేశాడు ఇలాన్ మస్క్ గారు ఒక పార్టీ పెడతానని చెప్పేసి. ఆ పార్టీ పేరు అడిగాను. సో నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఇవాటి వీడియోకి ఒక ఆడియన్స్ క్వశ్చన్, వ్యూవర్స్ క్వశ్చన్. తెలిసిన వారు కామెంట్ చేయండి. నేను మ్యాక్సిమమ్ ఆల్రెడీ చెప్పినవే అడుగుతున్నాను, ఎందుకంటే మీకు రిఫ్రెష్ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం మనకి ఎక్కడ దాకా గుర్తున్నాయని కూడా మనకు ఐడియా ఉంటుందని చెప్పేసి నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పిన క్వశ్చన్సే ఇస్తున్నాను. సో ఈ క్వశ్చన్కి మీరు
కామెంట్ చేయండి. విచ్ కంట్రీ డెవలప్డ్ ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ ఈక్వలెంట్ టు డౌన్లోడింగ్ ద ఎంటైర్ నెట్ఫ్లిక్స్ లైబ్రరీ ఇన్ అ సెకండ్? ఒక్క నిమిషంలో మొత్తం నెట్ఫ్లిక్స్ లైబ్రరీ అంతా డౌన్లోడ్ చేసుకునే అంత ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ని ఒక దేశం డెవలప్ చేసిందని చెప్పేసి బోస్ట్ చేసుకుంటుంది. సో రీసెంట్గా నేను కరెంట్ అఫైర్స్లో కూడా కవర్ చేశాను. సో ఆ కంట్రీ యొక్క నేమ్ ఏంటి తెలిసిన వారు, నా వీడియోస్ చూసిన వారు కామెంట్ చేయండి. ఓకే, దట్స్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.